లేదండి. అంటే ఈ సినిమా ఎందుకు అవార్డ్ ఎత్తానంటే, మనకి ఎక్స్ అనగానే ఏదో తెలియకున్నా వాళ్ళు మనకు శత్రువులనో, ఇంకా వాళ్ళతో మాట్లాడొద్దనో, వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ వద్దనో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఈ సినిమాలో ఉన్న ఒక క్యూట్ ఎమోషన్ ఏంటంటే, ఈ 'దిల్‌రుబా' సినిమాకి మీ లవర్‌తో వీలైతే కొంచెం కష్టంగానే ఉంటది గానీ, మీ ఎక్స్‌తో సినిమాకెళ్ళండి. బయటకొచ్చేటప్పుడు చాలా కలిసి హ్యాపీగా ముగ్గురు చాలా ఫ్రెండ్‌షిప్‌తో బయటకొస్తారు. ఓకేనా? అయ్యో! మాకు నమ్మకాలు లేవు దొరా. సార్ మీ జీవితాలు ఏమి కావండి. కొంచెం చాలా హ్యాపీగా చాలా పెద్దగా సార్. అంటే సినిమాలో కొంచెం అంటే ఎక్స్ అయితే ఏంటి కొంచెం మనకు ప్రేమ పోయిండొచ్చు కానీ ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది కదా. ఈ సినిమాలో అలాంటి ఒక రైట్ మెసేజే ఉంటుందండి. మీకు ఏ ఇబ్బందికరమైన సీన్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ప్రేమ గురించి గొప్ప మాటలు ఉన్నాయి. సార్ ఏదో మాట్లాడుతున్నారు సార్. సార్ అందరూ మ్యాగీలా ఉంటారా? సార్ సినిమా కాబట్టి మీకు కుదిరింది సార్, మాకు బయట కుదరదు కదా అలాంటి. సార్ కుదురుతా సార్, ట్రై చేద్దాం. అసలు ఈ సినిమాలో చూడండి నా పరిస్థితి కూడా. కాపురాలు కూల్చే ప్లాన్ అయితే సార్ చేసినట్టు. కాపురాలు ఏం కూల్చొని సార్. బానే ఉన్న వాళ్ళని కాస్త దిల్‌రుబాతో బ్రేకప్ చేయించేటట్టున్నారు మీరు. ఏం చెప్పారు వెంకటేష్ గారు? వెంకటేష్ గారు ఏం చెప్పొద్దని చెప్పారు, నేను రండి అని చెప్తున్నాను. మేము రెడీగా ఉన్న ఎక్సెల్ రాకపోతే మాతో ఎక్సెల్ రాకపోతే ఇంకా దానికి నేనేం చేయలేనులే, కానీ వీలైతే చాలా క్యూట్ మెసేజ్ ఒకటి ఉంది దీంట్లో. అందుకే నేను చెప్పాను, వీలైతే మీ లవ్తో మీ ఎక్స్తో ఈ సినిమా చూడండి, లేకపోతే 'దిల్‌రుబా' సినిమా చూడండి అని చెప్పి వాళ్ళకి చెప్పండి.